రాధ గొప్పతనాన్ని అష్టభార్యలకు తెలిసే విధంగా చేసిన కృష్ణుడు. ఒకరోజు కన్నయ్య 8 మంది భార్యలు ఒకరికొకరు గొడవ పడుతూ ఉండేవాళ్ళంట. ఎందుకంటే కన్నయ్య చేసే పూజలో నేనంటే నేను కూర్చోవాలని గొడవాడుతూ ఉంటారంట. అలాగే కన్నయ్య పక్కన కూర్చోవడానికి నాకు అర్హత ఉంది అంటూ తగువాడుతూ ఉంటారంట. అప్పుడు కన్నయ్య 8 మంది భార్యలతో ఇలా అంటాడు, మనందరం కలిసి శివాలయానికి వెళ్ళాలి అని చెప్తాడు. ఆ 8 మంది భార్యలు సంతోషంతో కృష్ణుడి వెంట అడవిలో నడుస్తూ ఉంటారంట. కానీ ఒక్క రాధ మాత్రం అందరికంటే దూరంగా నడుస్తూ ఉంటుంది. చాలా దూరంగా నడుస్తుంది. కన్నయ్య కాళ్ళకి ముళ్ళులు కుచ్చుకుంటాయి. ఆ పాదాల నుంచి రక్తం కూడా వస్తుంటుంది. ముళ్ళు కుచ్చుకోవడం వల్ల కన్నయ్య పాదాలు బాగా నొప్పితో తను నడవలేక ఒక దగ్గర కూర్చుండిపోతాడు. కన్నయ్య కాళ్ళకున్న ముళ్ళులు తీయడానికి అష్టభార్యలు అందరూ ముందుకు వస్తారు. దానికి వచ్చి అది తీయడం వాళ్ళ అదృష్టంగా భావిస్తాడు. అప్పుడు రుక్మిణీదేవి రాధను కూడా పిలుస్తుంది. రాధ, నువ్వు కూడా రా ముళ్ళు తీయడానికి అని రుక్మిణీదేవి రాధను పిలుస్తుంది. రాధ నేను రాలేను అని చెప్తుంది. అప్పుడు అష్టభార్యలలో ఒకరు నవ్వుతూ, నువ్వు కృష్ణుణ్ణి ప్రేమిస్తున్నావు కదా, మీది అపారమైన ప్రేమ కదా, మరి ఎందుకు రానంటున్నావు అంటే నీ ప్రేమ అబద్ధం కదూ అంటారు. కానీ వారి మాటలకు రాధ చాలా బాధపడుతుంది. కానీ ఒక్క మాట కూడా అందు. ఎందుకంటే ఆ రోజు అష్టభార్యల కోసమే కాబట్టి తను దగ్గరికి వెళ్ళకుండా దూరంగా ఉంటుంది. అంటే కృష్ణుడి పక్కన స్థానం ఆ రోజు అష్టభార్య అన్నమాట. అంత నొప్పితో కూడా కన్నయ్య తన అష్టభార్యలతోని శివాలయానికి తప్పకుండా వెళ్ళవలసిందే అని చెప్పి శివాలయానికి చేరుకుంటాడు. కృష్ణుడు శివుడికి పూజ చేసుకొని అష్టభార్యలతో రాధతో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా కృష్ణుడు శివుడికి ఒక సందేశాన్ని ఇస్తాడు. నాకు ఇప్పటికిప్పుడు విపరీతమైన తలనొప్పి రావాలి. శివుడు కృష్ణుడికి తలనొప్పి వచ్చే విధంగా చేస్తాడు. కృష్ణుడు దారి మధ్యలో విపరీతమైన తలనొప్పి వస్తుంది అని మార్గ మధ్యలో బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అందరూ కంగారు పడి అందరూ కలిసి తగ్గడానికి అన్ని ఔషధాలు తీసుకువస్తారు. కానీ అస్సలు తగ్గదు. అప్పుడు కృష్ణుడు అందరితో ఇలా అంటాడు, ఎవరైతే మీ పాదాలకున్న మట్టిని తీసి నా నుదుటిన రాస్తారో అప్పుడే ఈ తలనొప్పి తగ్గుతుంది. అప్పటి వరకు ఈ తలనొప్పి తగ్గదు. ఇప్పుడు అష్టభార్యలు అందరూ భయపడి వెనక్కి వెళ్ళి అప్పుడు అందరూ అంటారు, కృష్ణ మేము ఎలా ఈ పని చేయగలం, మేము ఆ పని చేస్తే మేము శపించబడతాము, మేము చెయ్యము ఈ పని, మాకు పాపం తగులుతుంది, మేము చేయమని అందరూ చెప్పి వెనక్కి వెళ్ళి దూరంగా నిల్చుంటారు. అప్పుడు వస్తుంది నా రాధ. అప్పుడు రాధ వెనక నుండి ముందుకు వచ్చి తన పాదాలకున్న మట్టిని తీసి కృష్ణుడి నుదుటిన రాస్తుంది. అప్పుడు కృష్ణుడి తలనొప్పి తగ్గుతుంది. అష్టభార్యలు అందరూ కలిసి, అయ్యో ఎంత పని చేశావు రాధ, అలా చేయడం వల్ల నీకు పాపం చుట్టుకుంటుంది, నువ్వు అలా చేయకుండా ఉండవలసింది అని చెప్తారు. అంత సాహసం ఎందుకు చేశావు రాధా అని కృష్ణుడి అష్టభార్యలు అంటారు. అప్పుడు రాధ అంటుంది, నాకు పాపం తగిలినా పర్లేదు, నేను శపించబడినా పర్లేదు, కానీ నా కృష్ణుడు తలనొప్పితో బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోయాను, అందుకే అలా చేశాను అని చెప్తుంది. ఇప్పుడు కృష్ణుడు అంటారు, చూసారా ఇందాక నా పాదాలకు ముళ్ళు గుచ్చుకుంటే అది తీయడానికి అందరూ వచ్చారు, ఎందుకంటే మీకు మంచి జరుగుతుంది అని ఆలోచించి, మంచి జరుగుతుంది అనే భావనతోని. కానీ ఇప్పుడు నా నుదుటి పైన మీ కాలికి ఉన్న మట్టిని రాయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకు అంటే మీకు చెడు జరుగుతుందని భయంతో. కానీ రాధ మాత్రం మీకు మంచి జరగాలనే పనిలో తను వెనకాలే ఉంది. తనకు చెడు జరిగినా మంచిదే అనే పనిలో తను ముందుండి తన పాదాల ధూళిని నా నుదుటిన రాసింది. అదే రాధ ప్రేమంటే. ప్రతిఫలం కోరుకోకుండా ఉండేదే ప్రేమంటే. ఇందాక మీరు రాధ ప్రేమను అవమానించారు, ఇప్పటికైనా చూసారా? అప్పుడు అష్టభార్యలు అందరూ అర్థం చేసుకొని రాధను క్షమాపణలు అడిగారు. అష్టభార్యలు అందరూ ఒప్పుకున్నారు రాధ ప్రేమ అనంతమని. ఇదంతా కృష్ణుడు చేసిన లీల. ఎందుకంటే అష్టభార్యలకు రాధ గొప్పతనం తెలియాలని. ఇలా రాధ ప్రేమను అష్టభార్యలకే కాకుండా ఈ లోకానికి తెలిసే విధంగా చెప్పాడు కన్నయ్య.
థ్యాంక్ యూ. ఈ వీడియోని అందరూ చూసినందుకు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్.